సో ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు మనకైతే అమెజాన్ నుంచి ప్యాకేజ్ అయితే ఇట్లా వచ్చింది. మనం బాక్స్ చూసుకోగానే మనం ప్యాకేజ్ ఓపెన్ చేసుకోగానే మన ఎల్లో కలర్లో అయితే డిజిటెక్ అయితే మనకి వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ బాక్స్ అయితే మనకి అయితే ఇట్లా వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎల్లో కలర్లో రైట్ సైడ్ ఇంకా ఆరెంజ్ కలర్లో మనకి బాక్స్ అయితే ఎట్లా ఉంది. మనం బాక్స్ పైన ఉన్న కంటెంట్స్ అయితే చూసుకుందాం ఏమేమి వచ్చినాయో. ప్రస్తుతానికి ఈ బాక్స్ అయితే పక్కన పడేది, మనకి బాక్స్ అయితే ఎట్లాంటి అవసరం లేదు, మనం అయితే పక్కన తీసుకుందాం. దీని అయితే వేస్ట్ ఆఫ్ యూస్ మనకి. ఇప్పుడు మనం బాక్స్ పైన ఉన్న కంటెంట్ చూసుకుంటే మనకి డిజిటెక్ వైర్లెస్ మనకి మైక్రోఫోన్ సిస్టమ్ అని చెప్పి మనకైతే ప్రొఫెషనల్ వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ DW102 అని చెప్పి మోడల్ నెంబరు అండ్ మనకి పైన 2 ట్రాన్స్మిటర్లు ఒక రిసీవర్ ఇమేజ్ అయితే మనకి బాక్స్లో కంటెంట్స్ అన్ని పైన అయితే ఇచ్చారు. డిజిటెక్ అని చెప్పి మనకి బ్రాండ్ నేమ్ ఉంటుంది. మన రైట్ సైడ్ చూసుకుంటే డిజిటెక్ అని నేమ్ ఉండి మనకి ప్రొఫెషనల్ వైర్లెస్ సిస్టమ్ అని చెప్పి మన సేమ్ మనకి పైన అయితే ఏముందో దానికి కొన్ని కంటెంట్స్ అయితే మనకు ఉంది. లెఫ్ట్ సైడ్ వేసుకుంటే మనకైతే ఏం లేవు. బ్యాక్ సైడ్ వేసుకుంటే మనకైతే బాక్స్ కంటెంట్స్ అయితే ప్రొవైడ్ అయింది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే పాజ్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు, చదువుకోవచ్చు మీరు ఏమేమి ఉన్నాయి బాక్స్ కంటెంట్స్. అండ్ మనకైతే ఇప్పుడు నేనైతే దీన్ని సీల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మంచి ప్లాస్టిక్ కవర్ సీల్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు సీల్ బ్రేక్ అయి వస్తే మీరైతే దాన్ని అయితే ప్యాక్ అయితే రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే అది మనకి రిఫ్రెష్ కానీ లేదంటే వేరే వాళ్ళు యూజ్ చేసిన కానీ రావచ్చు. సో మనకి సీల్ అనేది కంపల్సరీ ఉండాలి మనకి. అప్పుడే మీరైతే ఎప్పుడైతే నేను సీల్ ఓపెన్ చేసుకుంటే కొంచెం గట్టిగానే ఉంది సీల్ ఇది మనకి. సో ప్లాస్టిక్ సీల్ ఓపెన్ చేసుకొని మనకి బాక్స్ని అయితే నేను ఓపెన్ చేసి లోపల ఉన్న కంటెంట్స్ అన్ని తీసి చూపిస్తాను అన్బాక్సింగ్ చేసి. సో మనకి ఇది కవర్ అయితే మంచి హార్డ్గానే ఉంది, మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే నేను రైట్ సైడ్ నుంచి బాక్స్ని అయితే ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ నుంచి అయితే ఓపెనింగ్ ఉంది. ఇక్కడ ఓపెన్ చేసుకుని మనలో కూడా బ్లాక్ కలర్లో ఒక బాక్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు. మనకి బ్లాక్ కలర్లో మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకైతే కొంచెం డస్ట్ అనేది పడ్డది నేను ఓపెన్ చేసినప్పుడు. దాని అయితే కొంచెం రిమూవ్ చేసుకున్నాం. ఫస్ట్ గలీజ్ పడుతుంది మనకి. అయితే మనం దాన్ని ఓపెన్ చేసుకోగానే మనకి ఇప్పుడు మనం దాన్ని అయితే జిప్తో వచ్చింది. మనకి టెక్స్చర్ మంచి టెక్స్చర్ అయితే ఉంది మనకి. దీనికి మనకి క్లాత్ టెక్స్చర్ అయితే మనకి వచ్చింది. లెదర్ మనకి క్లాత్ ఉంటుంది కదా, మనకి సిలికాన్ క్లాత్ మనకి దాంతో అయితే వచ్చింది మనకి. ఇది మనకి చూసుకోవచ్చు. ఇప్పుడైతే టెక్స్చర్ చూసుకోవచ్చు మనకి హార్డ్గా ఉంది మనకి. ఇది మన కింద పడ్డా కూడా మనకైతే ప్రొటెక్షన్ ఉంటుంది. మన మైక్స్కి ఏం కాకుండా మనకి ఎక్కడ క్యారీ చేసుకోవాలన్నా కూడా ఇది మనకైతే బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే జిప్ ఓపెన్ చేసి చూపిస్తాం మనకి బాక్స్లో కంటెంట్స్ ఏమేమి వచ్చినాయో. మనం జిప్ ఓపెన్ చేసుకోగానే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి జిప్ ఓపెన్ చేసుకోవాలి. మనకి 3 మైక్స్ అయితే మనకు ఉన్నాయి. ఒకటి వచ్చి రిసీవర్, 2 వచ్చేసి ట్రాన్స్మిటర్లు. ఇవి డ్యువల్ ఆడియో ఛానల్ మైక్ సిస్టమ్. ఇది ఎవరికైనా ఇంటర్వ్యూ చేయాలనుకున్నా లేదంటే ఇద్దరు వీడియోలో మాట్లాడాలనుకున్నా ఇవైతే మనకి బాగా ఉపయోగపడతాయి మనకి వచ్చేసి. సో వీటిని అయితే తీసి పక్కన పెట్టుకుందాం మనం, బాక్స్లో ఉన్న వాటిని అన్నింటినీ. అయితే నేనైతే 3 మైక్ని అయితే తీసి బయట పెట్టుకుంటాను. మనకి ఒకటి వచ్చి ట్రాన్స్మిటర్, 2 ట్రాన్స్మిటర్, ఒకటి వచ్చేసి రిసీవర్. ఇప్పుడు దీన్ని చూసుకోవచ్చు మనకి. ఇప్పుడైతే మనకి 3 కూడా తీసి బయట పెట్టుకుందాం మనకి. ఇది కొంచెం జరుపుకుందాం, మనకి స్పేస్ సరిపోట్లే. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి కేబుల్స్ ఏమేమి వచ్చినాయి అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి USB Type-C టు ఆడియో 3.5mm జాక్ అయితే ఇచ్చింది మనకి. ఇది Type-C వచ్చేసి మనకి మైక్కి కనెక్ట్ చేసి, మనకి ఆడియో జాక్ వచ్చేసి మనం కెమెరాకి అయితే కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి ఆడియో అయితే రికార్డ్ అవుతుంది. రిసీవర్ కొన్నా ఇది కెమెరాకి మనకి యూజ్ అయ్యేది. అయితే మనకి అనుకోవచ్చు భయ్యా మనం మొబైల్ కనెక్ట్ చేసుకోవాలంటే మనకి మొబైల్కి రికార్డ్ అవ్వదు మనకి Type-C కనెక్ట్ చేస్తే ఆడియో జాక్ తోటి. మనకి దానికోసం Type-C టు Type-C కావాలి. అయితే మనకి దీంట్లో మనకి ఇయర్ ఫోన్స్ కూడా ఇచ్చింది వాడు. 2 ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేసింది డిజిటెక్ వాడు. అయితే మనకి ఈ బడ్జెట్లో మనకి ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అంటే మనకి పర్వాలేదని చెప్పుకోవాలి మనమైతే. అయితే మనకి ఇయర్ ఫోన్స్ దేనికి యూజ్ అవుతాయంటే మనకు ఒకవేళ సౌండ్ రికార్డ్ ఇచ్చినప్పుడు మన సౌండ్ని మానిటర్ చేసుకోవడానికి మనకి ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ అవుతాయి. ఇదైతే 2 ప్రొవైడ్ చేసింది మనకి. ఒకవేళ మనం పెట్టుకొని మోటార్ వేసుకోవాలనుకున్న అయితే యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి USB Type-C టు Type-C అని చెప్పి మనకి మొబైల్ కనెక్ట్ అవ్వాలి Type-C టు Type-C కావాలని చెప్పి. అయితే Type-C టు Type-C అయితే మనకి ఇచ్చేది చూసుకోవచ్చు మనకి. ఇది Type-C టు Type-C కేబుల్. ఇది దీన్ని రిసీవర్ కనెక్ట్ చేసి మన మొబైల్ కనెక్ట్ చేసుకుంటే మన మొబైల్లో కూడా సౌండ్ రికార్డింగ్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇయర్ ఫోన్స్ అండ్ నెక్స్ట్ డెడ్ క్యాట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేసింది బాక్స్లో. ఇది దీనికి యూజ్ అవుతుంది అంటే మనం ఒకవేళ బయట రికార్డింగ్ చేస్తున్నప్పుడు విండ్ నాయిస్ అనేది ఉంటే ఆ విండ్ నాయిస్ని అయితే క్యాన్సిల్ చేస్తుంది మనకి. ఇది ఆ విండ్ని క్యాన్సిల్ చేసి మనకి మంచి వాయిస్ని అయితే మనకి మంచి ఏమంటారు విండ్ లేకుండా ఎయిర్ లేకుండా మనకైతే మంచి నాయిస్ వస్తుంది. మీరు పైన చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 హోల్స్ మధ్యలో మనకి మైక్ ఉంది కదా, ఆ మైక్కి జస్ట్ పైన ఒకసారి వచ్చి దాన్ని మనకి ఆ విండ్ దానికి కూడా ఒక హోల్ ఉంటుంది. దాని రెండింటిని కనెక్ట్ చేసి ఒకసారి రైట్కి మనకు ఒకసారి తిప్పుకుంటే మనకైతే లాక్ అయిపోతుంది అది. అయితే మనకైతే పెట్టినప్పుడు అది లాక్ అవ్వాలి. మనకి అది ఫస్ట్ టైం పెట్టినాం కదా, అయితే మనకి ఫస్ట్ టైం పెట్టినప్పుడు తెలియలేదు. అటు ఇటు ఊసిపోయి మొత్తం బయటకు వచ్చేసింది. సో ఎందుకు దీంతో వచ్చింది, ఇప్పుడు ఎందుకు పొడగొట్టడం అని పక్కన అయితే పడేస్తాను నేను దాన్ని. పక్కన పడేసి ఇప్పుడు మైక్ పైన మనకి మైక్లో ఏమేమి ఉన్నాయో ఆప్షన్స్ అనేది చూపిస్తాను ఇప్పుడు మనకైతే. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే నేనైతే పైన ఉన్న కవర్ని అయితే పీల్ చేసేసి ఇది వచ్చి ట్రాన్స్మిటర్ పైన మనకు వచ్చేసి ఫస్ట్ మనం కవర్ పీల్ చేసుకుందాం. ఎందుకంటే మనకి రిఫ్లెక్షన్ వల్ల కనిపిస్తలేదు మనకి ఇది.
మనం చూసుకోవచ్చు డిజిటెక్ అని చెప్పి మనకైతే పైన నేమ్ ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకి బ్యాటరీ ఇండికేషన్, మన ఎంత పర్సెంటేజ్ ఉంది బ్యాటరీ. అండ్ లింక్ సింబల్ ఉంది. మనకి ఎట్లుందంటే ఒకవేళ బ్లింక్ అయిందంటే మనకి ఇది డిస్కనెక్ట్ అయినట్టు, స్టేబుల్గా ఉంటే మనకి గ్రీన్ కలర్లో అది కనెక్ట్ అయినట్టు. అండ్ వచ్చేసి మైక్ మనకి ఇండికేటర్, అది మనకి మైక్ మనం మాట్లాడుతున్నప్పుడు వాయిస్ అనేది ఎకోలో ఉందా, గ్రీన్ కలర్లో ఉంటే ఎకో మోడ్లో ఉన్నట్టు, బ్లూ కలర్లో ఉంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో ఉన్నట్టు. దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు ఎకో, మనకి పైన ఒక బటన్ ఉంటుంది ఎకో అని, దాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. మన ఎకో బటన్ ఉంది కదా, దాన్ని సింగిల్ టైం ప్రెస్ చేసుకుంటే మనకైతే ఎకో, మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది. డబుల్ టైం ప్రెస్ చేసుకుంటే ఎకో మోడ్ ఆన్ అవుతుంది. అట్లనే మనకి దీన్ని ఎక్స్టర్నల్ పైన మనకి హోల్ ఉంది కదా, దాంట్లో ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసుకొని, ఒకవేళ మీకు ఇది బాగా పెద్దగా ఉంది, మీకు కనెక్ట్ చేసుకుని ఇష్టం లేదు, మీకు మైక్ ఇష్టం అయితే ఒకవేళ మీ దగ్గర ఎక్స్టర్నల్ మైక్ ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకొని దాన్ని కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని నేనైతే చూపిస్తాను. మనైతే ట్రాన్స్మిటర్ రిసీవర్ రెండింటిని ఆన్ చేసిన, సింగిల్ ప్రెస్ చేసుకుంటే పైన బటన్ని మనకైతే ఆన్ అయిపోతుంది. కింద బటన్ ఉంటుంది మనకి పవర్ ఆన్ బటన్, దాన్ని ప్రెస్ చేసుకుంటే ఆన్ అవుతుంది. ఆన్ అయిపోగానే ఎమ్మటే ఇన్స్టానే కనెక్ట్ అయిపోతుంది మైక్స్. సో ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతానికైతే అన్బాక్సింగ్. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2 అయితే తొందరలోనే వస్తుంది. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మైక్ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేసి ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్, బాయ్.